హలో అందరికీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక అద్భుతమైన పవిత్రమైన స్థలం గురించి తెలుసుకోబోతున్నాం. అదే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతికి దగ్గర ఉన్న ప్రసిద్ధ పవిత్ర స్థలం. చాలా శతాబ్దాల క్రితం ఈ గణేశుడి విగ్రహం స్వయంగా భూమిలో నుంచి వెలిసిందని చెబుతారు. అందుకే ఆయనను స్వయంభూ వినాయకుడని అంటారు. ఆలయంలో గణేశుడు ఎప్పుడు ఒక చిన్న నీటి కుంటలో మునిగి ఉంటాడు. ఆ నీరు ఎప్పటికీ ఆగదు, తగ్గదు, ఎప్పుడు పొంగుతూ ఉంటుంది. ఈ కారణంగా ఆ గ్రామానికి కాణిపాకం అని పేరు వచ్చింది. కాణి అంటే నీరు, పాకం అంటే పొంగిపడటం. భక్తులు చెప్తున్నట్టుగా గణేశుడి విగ్రహం మెల్లగా పెరుగుతూ వస్తుంది. కొంత భాగం నీటిలో ఉండడం వల్ల పూర్తిగా కనిపించదు. ఈ దేవాలయాన్ని చోళరాజులు సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక ప్రత్యేక నమ్మకం ఉంది. అబద్ధం చెప్పేవాడు గణేశుడి ముందు నిలబడలేడు. అందుకే చాలా మంది ఇక్కడ ప్రమాణం చేయడానికి న్యాయం కోసం వస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో ఇక్కడ పెద్ద పండుగ జరుపుకుంటారు. వేలాది మంది భక్తులు కాణిపాకానికి వచ్చి గణేశుడిని దర్శించుకుంటారు. ఇక్కడ గణేశుడిని దర్శించుకుంటే అడ్డంకులు తొలగి కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఆలయం చుట్టూ నిత్యం గంటల ధ్వనులు వినిపిస్తాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది కొత్త పనులు ప్రారంభించే ముందు ఇక్కడ పూజ చేసి గణేశుడి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు, గణేష చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఈ ఉత్సవాలను చూడటం ఒక దైవానుభూతి. ఇలా కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయమే కాదు, మన విశ్వాసం, భక్తి, నిజాయితీకి ఒక ప్రతీక. జీవితంలో ఒకసారైనా ఈ పవిత్ర స్థలాన్ని దర్శించాలి. ఆ దైవశక్తి మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి భక్తి, ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై గణేష.